ఈ నెల 18న 2 లక్షల రుణమాఫీ బ్యాంకులో జమ. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఎల్టీవీ 99 సయ్యద్ అజ్మతుల్లా దేవరకొండ 2023వ సంవత్సరంలో రుణం తీసుకున్న రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ ఈ నెల 18న రైతులకి రుణమాఫీ రైతాంగానికి ఇచ్చిన మాటపై నిలబడి రైతు యొక్క రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈ నెల 18న రైతులు పండుగగా చేసుకోవాలి. 6,70,000 రేషన్ కార్డులు లేని వారు కూడా అర్హులే. రేషన్ కార్డు కుటుంబం గుర్తింపు కోసమే అని అన్నారు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు రైతు అకౌంట్లో జమ కానున్న రుణమాఫీ మొదట విడత 1 లక్ష రూపాయలు జమ కానున్నాయి. రైతు భరోసా హామీ ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి సభా వేదిక ద్వారా రైతు భరోసా 7,500 ఇవ్వనుంది. ఆగస్టు 15న అమలు చేయబోతుందని గత ప్రభుత్వం ఎన్నో బూటకపు మాటలు చెప్పి 26,000 కోట్లు దుర్వినియోగం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయి. నిజమైన రైతాంగానికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేయనున్న మా ప్రభుత్వం 113 kV 4 సబ్స్టేషన్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. గాజీనగర్ విద్యుత్తు సబ్స్టేషన్, మేడారం, పిఏపల్లి, మాలారెడ్డిపల్లి 113 kV విద్యుత్తు సబ్స్టేషన్లు త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం ఆర్థికమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతాంగం కష్టంగా ఉన్నది. రైతాంగాన్ని అండగా నిలబడాలి. ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాట మీద నిలబడి మరి రైతాంగానికి కష్టాల్లో అండగుండాలన్నటువంటి ఆలోచనతోటి ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకొని రైతుల యొక్క రుణాలను మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి బ్యాంకులో అప్పులు ఉన్నటువంటి రైతాంగాన్ని ఏదైతే ఉన్నారో వారందరికీ రేపు సాయంత్రం 4 గంటల లోపల వారి ఖాతాలో మరి జమ కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే గతంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అప్పుడు 20,000, అప్పుడు 30,000 అని చెప్పేసి అనేక సార్లు వాళ్ళ ఇంట్రెస్ట్కు వాళ్ళ మిత్రులకే సరిపోయింది తప్ప అసలు అప్పు అట్లే మిగిలిపోయినాయి. కొంతమంది అసలు వడ్డీ కూడా కలిపి ఇప్పుడు 1 లక్ష తీసుకుంటే 2 లక్షల దాకా అయినాయి. అందుకని ఈనాడు ఈ ప్రభుత్వం మీద ఆగస్టు 15 లోపల మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని రేపు సాయంత్రం వల్ల 1 లక్ష రూపాయల లోపల ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పేసి మిగతా 1 లక్ష రూపాయలు కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్న ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి పెద్ద పండుగ రాబోతుంది. ఒక శుభకార్యంలాగా నిర్వహించాలన్నటువంటి ఈ ప్రభుత్వ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి మరి కొన్ని పత్రికలలో, లేకపోతే వివిధ మాధ్యమాల్లో, లేకపోతే అవసర పార్టీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మరి ప్రభుత్వం మీద నిబంధనలు పెట్టినాయి. రైతాంగానికి ఏదో కొంతమందిని కన్ఫ్యూజ్ చేయడానికి, లేకపోతే అపోహలు చేసేట ప్రయత్నంలో అది శుద్ధ అబద్ధం. రైతుకు బ్యాంకులో అప్పు ఉండి పాస్బుక్ ఉంటే చాలు రైతు రుణమాఫీ అవుతుంది. రేషన్ కార్డు కేవలం ఆ కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే అడిగినాం తప్ప రేషన్ కార్డు లేనటువంటి 6,70,000 మంది కూడా రుణమాఫీ చేయబోతున్నాం. రేషన్ కార్డు తోటి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే ఓకే, లేకపోయినా పాస్బుక్ ఉన్నా ఆ రేషన్ కార్డు లేనటువంటి రైతులు కూడా ఈ రాష్ట్రంలో 6,70,000 మంది ఉన్నారు. ఆ 6,70,000 మంది కూడా రేపు 4 గంటల కల్లా రుణమాఫీ కాబోతుంది. అందుకే రైతాంగం ఎవ్వరు కూడా అపోహలు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే గతంలో రైతులను మోసం చేసినటువంటి పార్టీ వాళ్ళ మళ్ళీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రైతాంగం చేస్తున్న మేలైన కార్యక్రమాన్ని ఏ విధంగా దాన్ని ప్రజలలో
ఒక వ్యతిరేక భావాన్ని కల్పించాలి, ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారో దానిని ఎవరు కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఏదైతే రైతాంగానికి భూమి చేసేటువంటి ప్రతి రైతు, వ్యవసాయం చేసే ప్రతి రైతాంగానికి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేద్దామని చెప్పి అలాంటి ఎన్నికల్లో హామీ ఇచ్చినాము. ఆ హామీ మేరకే త్వరలోనే రేపు శాసనసభలో 24 నుంచి బడ్జెట్ శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఆ శాసనసభ సమావేశాల ద్వారా, ఆ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు. ఏదైతే రైతు భరోసా ద్వారా ఎకరానికి సంవత్సరానికి 7,500 రూపాయల చొప్పున మేము రైతు భరోసా ఇద్దామనుకుంటున్నాము. వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి తప్పకుండా రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయబోతుందని కూడా ఈ సందర్భంగా చేస్తాం. ఇది రైతాంగం పట్ల మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. కానీ గత ప్రభుత్వాలు రైతాంగాన్ని అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.